Namaste. Happy morning to all. So, ఎలా ఉన్నారు అందరూ? Perfect. Yeah. Let us start our session. Sit in a comfortable position. Everybody, please switch on your cameras. Yeah, no movements. Spine erect, neck erect. Relax your shoulders. Relax your facial muscles. And gently close your eyes. Take a deep breath in. Let it go. Take a deep breath in. Breathe out. Again, one more time. Inhale deeply. Exhale completely. Prepare yourself for yoga session. Today's practice, physical and mentally. Get ready for Om chanting for 3 times. Join your palms in Namaskara Mudra. Take a deep breath in. Ah. Again, breathe in. Ah. Last round, breathe in deeply. Oh, you feel the beautiful vibration in your mind, in your body. And gently rub your palms, make it warm. And massage your facial muscles. You feel the warmness, you feel the freshness. And gently open your eyes with beautiful smile. Look at your palms. Namaste. So, సో మనం ఆల్రెడీ ఎస్టర్డే ఉత్కటాసన ప్రాక్టీస్ చేస్తాం కదండి. సో అందరికీ ఉత్కటాసన అర్థమైందా? అందరికీ అర్థమైతే డిజిటల్ గా థంబ్ పెట్టండి. మనకి రియాక్షన్స్ లో డిజిటల్ హ్యాండ్ ఉంటుంది కదా, థంబ్ పెట్టండి ఎస్ అని చెప్పేసి.
లక్ష్మీ కొండ గారు వీడియో ఆన్ చేసుకోవాలి. రాజీ గారు, ఇది థియరీ క్లాస్ అనుకోండి, మీరు వీడియో ఆఫ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఇది ప్రాక్టికల్ క్లాస్ కదా, ఎవరు చేస్తున్నారు చేయట్లేనది ఎలా తెలుస్తుంది? ఇంకా లక్ష్మి సౌందర్య గారు, మీరు డిజిటల్ హ్యాండ్ పెట్టలేదు, అర్థం కాలేదా మీకు? అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, లక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ మేడం. హ్యాపీ మార్నింగ్ అండి. హ్యాపీ మార్నింగ్ మేడం. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ మేడం. గ్రేట్ అండ్ గ్రేట్. మీకు ఎస్టర్డే నేర్చుకున్నటువంటి ఆసనం ఒక్కటి ఆసనం అర్థమైందా? ఎస్ మ్యామ్. ఓకే, మరి ఎందుకు డిజిటల్ థంబ్ ఇవ్వలేదు మీరు? అంటే పెడదాం అనుకున్నా మేడం, మీరు ఏదో చెప్తున్నారు కదా వింటున్నాను మేడం. ఓకే ఓకే, గ్రేట్ అండ్ మోర్ పవర్ టు యూ. మోర్ పవర్ టు యూ మేడం. ఓకే, సో మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు మనకి 3 బ్రేక్అవుట్ రూమ్స్ వస్తాయి. మనకి అభిరామ్ గారు 3 బ్రేక్అవుట్ రూమ్ చేస్తారు. సో అందులో ఎవరైతే ఉన్నారో దాంట్లో మనం ప్రాక్టీస్ చేద్దాము. ఆర్ యూ రెడీ? ఎస్ సార్. నరేంద్ర సార్, సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. సూపర్ సార్, ఎనర్జీ కనిపిస్తుంది సార్ మీలో. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్. గ్రేట్ సార్. ఆర్ యూ రెడీ సార్? ఎస్ ఎస్. ఓకే ఓకే సార్, మ్యూట్ లోకి వెళ్ళిపోండి సార్. రూమ్ నంబర్ 1. రూమ్ నెంబర్ 1. ఓకే, సో అది బ్రేక్అవుట్ రూమ్స్ వచ్చిన వెంటనే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, అందులో ఇమీడియట్లీ జాయిన్ అవ్వండి. ఓకే, రూపా గారు, జేజీ రూపా గారు ఎక్కడున్నారు మీరు? ఒకసారి డిజిటల్ హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి రూపా గారు. హ్యాపీ మార్నింగ్ మ్యామ్. హ్యాపీ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ మ్యామ్. గ్రేట్. రెడీగా ఉన్నారా మీరు? ఎస్ మ్యామ్. ఓకే అండి, గ్రేట్. మోర్ పవర్ టు యూ. ఎస్, నాగశ్రీ గారు డిజిటల్ హ్యాండ్ రైజ్ చేయండి. ఆ, గాయత్రి గారు, ఎస్, అన్మ్యూట్ చేసుకోండి. వచ్చింది చూడండి అన్మ్యూట్ ఆప్షన్. ఓకే, హ్యాపీ మార్నింగ్ అండి గాయత్రి గారు. హ్యాపీ మార్నింగ్ మ్యామ్. హ్యాపీ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ మ్యామ్. హౌ యూ మ్యామ్? థ్యాంక్ యూ. మనం ఇంకా ఇలా ఒప్పుకూడదు, డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తాయి. ఓకే ఓకే, గ్రేట్ అండి. రెడీగా ఉన్నారా? ఎస్ మ్యామ్. ఓకే అండి. ఓకే, సో బ్రేక్అవుట్ రూమ్స్ రెడీ అవుతుంది. సార్ నరేంద్ర సార్, మీరు రూమ్ 1 లో ఉండండి. మీరు మేడం గాయత్రి మేడం, మీరు రూమ్ 3 లో ఉండండి. రూపా మేడం, మీరు రూమ్ 2 లో ఉండండి. సునీత మధ్య మేడం, మీరు రూమ్ 3 లో ఉండండి మేడం. ఎవరండి? మీ అందరికి బ్రేక్అవుట్ రూమ్స్ వచ్చినాయి, అందరూ జాయిన్ అవ్వండి. అభిరామ్ గారు, చెప్పండి మేడం. అభిరామ్ గారు, నాకు కరెంట్ పోయింది ఇప్పుడే. నేను ఎందులో జాయిన్ అవ్వాలి? నాకు నో ప్రాబ్లం జాయిన్ మేడం, నేను మీకు కాల్ చేస్తాను మేడం. రాలేదు. మేడం వాణి మేడం, ఎస్ అభిరామ్ గారు చెప్పండి. మీరు రూమ్ 2 లో ఉండండి. రూమ్ 2. ఓకే,
ఓకే. కాల్ చేసిన వైఫై కాల్ చేయండి. వైఫై అంటే వాట్సాప్ కాల్. ఓకే. సో రూపా గారు, సార్ నరేంద్ర గారు, సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. లేరా? I didn't got room number, no? 1 second సార్, 1 second. Yeah, please. I didn't got breakout option. సార్ నాగేశ్వరరావు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్, హ్యాండ్ రైజ్ చేశారు. హ్యాపీ మార్నింగ్ సార్. తేజస్వినావధీతమస్తు మా విద్విషావహైః మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిః. ఓం శాంతి శాంతి శాంతి. హ్యాండ్స్ బ్యాక్, రైట్ హ్యాండ్ హోల్డ్, లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ హ్యాండ్ పట్టుకోండి. డీప్ బ్రీత్ ఇన్, ఓపెన్ యువర్ చెస్ట్, breathe out and down. Take blessings, motherland, universe, yourself. Deep breath in. పైకి లేవండి. Rub your palms. Gently warm. Make it warm. Eyes and cheeks. Feel the touch. Feel that blessings. See a smile on your face. Gently open your eyes. Look at forms. Namaste. నమస్తే. Happy morning.
హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్. First room. Yes. Start with jogging. Get up, everyone. Start with jogging. Hands look to ugly and shake your hands. Shake your hands and front. Take your hands and shoulder level. Upwards. Side. Front. Jog with right to left. Sideways. Jog with sideways. Jog with front and back. Keep move your hands. Front and back. Keep jogging. Relax in Titla Tadasana. Take deep breath in and breathe out. Take deep breath. Breathe out. Okay, next legs wide ga pettandi. Legs. ఇప్పుడు మనం సైడ్ స్ట్రెచ్ చేస్తాం. రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ని టచ్ అవ్వాలి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ ని టచ్ అవ్వాలి. ఓకే, రిటైన్ చేస్తూ షోల్డర్ లెవెల్ హ్యాండ్స్ పెట్టండి. బ్రీత్ అవుట్. రిటైన్. Breathe out, right side. Breathe in. Breathe out, left side. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. ఫ్రంట్ కి బెండ్ అవ్వండి. ఇప్పుడు మనం ఫాస్ట్ గా ఫోర్స్ఫుల్ గా చేస్తాం. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. ఫాస్ట్ గా చేయాలి. రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్. Fast. Breathe in, breath తీసుకుంటూ పైకి వచ్చేయండి. నెక్స్ట్ స్థితి తాడాసన. ఇప్పుడు మనం యాంకిల్ స్ట్రెచ్ చేద్దాం. మీ హ్యాండ్స్ అనేవి ఇలా డబల్ లాక్ చేయండి పైకి అప్వర్డ్స్. తర్వాత డబల్ లాక్ చేస్తూ పైకి స్ట్రెచ్ చేయండి. హ్యాండ్స్ అనేవి పైకి స్ట్రెచ్ చేయాలి, డబల్ లాక్ చేయాలి. ఇప్పుడు మనం బ్రీత్ తీసుకుంటూ యాంకిల్ స్ట్రెచ్ చేస్తాం. బ్రీత్ ఇన్, అప్వర్డ్స్, బ్రీత్ అవుట్. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. ఇప్పుడు మనం సైడ్ స్ట్రెచ్ చేస్తాం. డీప్ బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్ చేస్తూ రైట్ సైడ్ బెండ్ అవ్వండి. బ్రీత్ అవుట్ చేస్తూ రైట్ సైడ్ బెండ్ అవ్వండి. Breathe in, breathe out, left side. Breathe in, breathe out, right side.
Breathe in. Breathe out. Stay there. 1, 2, 3, 4, and 5. Breathe in. Breathe out. Another side. Stay there. 1, 2, 3, 4, and 5. Breathe in. Release your hands. హ్యాండ్స్ రిలీజ్ చేయండి. నార్మల్ పొజిషన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్ చేద్దాం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కాబట్టి ఫోర్స్ఫుల్ గా చేస్తాం మనం ఇప్పుడు. ఓకే, బ్రీతింగ్ అప్వర్డ్స్, హ్యాండ్స్ రెండు పైకి చేసి అప్వర్డ్స్ వెళ్ళాలి. బ్యాక్ పెయిన్ చేయండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు స్లోగా చేయండి. బ్రీత్ అవుట్. ఫోర్స్ఫుల్ గా పైకి వెళ్ళాలి, ఫోర్స్ఫుల్ గా డౌన్వర్డ్స్ రావాలి. బ్రీత్ ఇన్ అప్వర్డ్స్, బ్రీత్ అవుట్ డౌన్వర్డ్స్. బ్రీత్ ఇన్ అప్వర్డ్స్, బ్రీత్ అవుట్ డౌన్వర్డ్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. నార్మల్ పొజిషన్కి వచ్చేయండి. Relax your body. Stipila Tadasana. Deep breathing. Deep the breath cheyandi. Slowly breathe out. Deep breathing. Breathe out. Next మనం head rotation చేస్తాం. స్థితికి వచ్చేయండి. స్థితి తాడాసన. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ మీ నడుము పైన పెట్టుకోండి. బ్రీత్ ఇన్ చేస్తూ బ్యాక్ వెళ్ళాలి. బ్రీత్ అవుట్ చేస్తూ ఫ్రంట్ కి రావాలి. బ్యాక్ అండ్ ఫ్రంట్ బెండింగ్ చేస్తాం. హెడ్ బ్రీత్ ఇన్, బ్యాక్ సైడ్ వెళ్ళండి. యాజ్ యువర్ పాసిబుల్, మీకు ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అంతవరకు స్ట్రెచ్ చేయండి. బ్రీత్ అవుట్, ఫ్రంట్ కి. చిన్న అనేది చెస్ట్ కి టచ్ అవ్వాలి. బ్రీత్ ఇన్ బ్యాక్, breathe out, front. Breathe in back. Breathe out, front. ఇప్పుడు సైడ్ రొటేషన్ చేస్తాము. సైడ్ రొటేషన్ చేసినప్పుడు చిన్న అనేది చెస్ట్ కి టచ్ అవ్వాలి, బ్యాక్ వెనకాల టచ్ అవ్వాలి, షోల్డర్ కి, ఇయర్స్ అనేవి షోల్డర్ కి టచ్ అవ్వాలి. మనం క్లాక్ వైజ్ లో చేద్దాం. ఇప్పుడు బ్యాక్ వెళ్ళినప్పుడు బ్రీత్ ఇన్ తీసుకోవాలి, ఫ్రంట్ కి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. బ్యాక్ వెళ్ళినప్పుడు బ్రీత్ ఇన్ చేస్తూ ఫ్రంట్ కి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. టర్న్ చేయండి యువర్ హెడ్ ని. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. క్లాక్ వైజ్ లో టర్న్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Breathe in, breathe out. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ లో చేయాలి. సేమ్ బ్యాక్ వెళ్ళినప్పుడు బ్రీత్ ఇన్ చేయాలి, ఫ్రంట్ కి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. బ్రీత్ ఇన్, యాంటీ క్లాక్ వైజ్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Breathe in, breathe out. Last one time. Breathe in, breathe out. Stop. Next eye rotation చేద్దాము. ఐ బ్యాక్వర్డ్, బ్యాక్ కి పైన మీకు ఎంతవరకు వీలవుతుంది అంతవరకు చూడాలి, కింద పైనకి కిందకి చూడాలి. ఐస్. నెక్స్ట్ ఐస్ ఎక్సర్సైజ్. అప్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్. Upwards and downwards. Up, down. Next, right to left.
యాజ్ వెల్ పాసిబుల్ రైట్ వరకు మన లెవెల్లోనే చూడాలి. ఐస్ లెవెల్లోనే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్, రైట్ and left, right and left. Next, eye rotation. Right, upwards, left and down. Right, upwards, left and down. Right, upwards, left and down. Right, up, left, down. Next, anti-clockwise. Left, up, right, down. Left, up, right and down. Left, up, right and down. Next, the fingers చేయటం. స్ట్రైట్ యువర్ హ్యాండ్స్ ముందుకు స్ట్రైట్ గా పెట్టండి. ఫస్ట్ బ్రీత్ అవుట్ వదలాలి హ్యాండ్స్ అని. బ్రీత్ ఇన్ క్లోజ్ చేయాలి. తర్వాత బ్రీత్ ఇన్ క్లోజ్ చేయాలి. బ్రీత్ అవుట్ ఓపెన్ యువర్ ఫింగర్స్. బ్రీత్ ఇన్ క్లోజ్. బ్రీత్ అవుట్ ఓపెన్. బ్రీత్ ఇన్ క్లోజ్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. హ్యాండ్స్ అనేది షోల్డర్ లెవెల్లో పెట్టండి. టర్న్ మీ చేతితో టర్న్ చేయండి. ముందు ఒకటి క్లాక్ వైజ్ లో టర్న్ చేయండి. యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్, హ్యాండ్స్ అనేవి షోల్డర్ పైన పెట్టండి. హ్యాండ్స్ అనేవి షోల్డర్ పైన పెట్టండి. షోల్డర్ రొటేషన్ ఫ్రంట్ కి పెట్టాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ తీసుకుంటూ బ్యాక్ వెళ్ళాలి. బ్రీత్ అవుట్ చేస్తూ ఫ్రంట్ కి రావాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ తీసుకుంటూ బ్యాక్ వెళ్ళాలి. క్లాక్ వైజ్ టర్న్ చేయాలి. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Next, anti-clockwise. Back side, breathe in, breathe out, front. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Relax. Hands relax చేయండి. నెక్స్ట్, హ్యాండ్స్ హిప్ దగ్గర పెట్టండి. హిప్ రొటేషన్. బిగ్ సర్కిల్ గా రౌండ్ గా టర్న్ చేయాలి. హెడ్ మూమెంట్ అవ్వకూడదు, లెగ్స్ మూమెంట్ అవ్వకూడదు. ఓన్లీ హిప్ మాత్రమే టర్న్ చేయాలి. టర్న్ యువర్ హిప్ క్లాక్ వైజ్. స్లోగా స్టార్ట్ చేయండి. క్లాక్ వైజ్ హిప్ మాత్రమే టర్న్ అవ్వాలి. టర్న్ బిగ్ సర్కిల్ క్లాక్ వైజ్. హెడ్ కానీ లెగ్స్ కానీ మూమెంట్ ఉండదు. టర్న్ యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్, నీస్ రొటేషన్. నెక్స్ట్ నీస్ చేద్దాం. ఫస్ట్ నీస్ ని ఫార్వర్డ్ అండ్ బ్యాక్ చేద్దాం. ఫస్ట్ ఫార్వర్డ్ బ్యాక్. ముందుకు పెట్టాలి. నార్మల్ పొజిషన్. ముందుకు పెడుతూ మళ్ళీ నార్మల్ పొజిషన్. ఫార్వర్డ్ అండ్ బ్యాక్. ఫార్వర్డ్
అండ్ బ్యాక్. నెక్స్ట్ ముందుకు పెట్టి రొటేషన్ చేద్దాం. క్లాక్ వైజ్ లో knees ని రొటేట్ చేయాలి. ఇక్కడ బ్రీతింగ్ అనేది నార్మల్ గా ఉంటుంది. knees ని క్లాక్ వైజ్ లో టర్న్ చేయండి. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్. ఓకే స్ట్రైట్. నెక్స్ట్ కింద టోస్ చేద్దాం. హ్యాండ్స్ అనేవి హిప్ పైన పెట్టుకోండి. రైట్ లెగ్ అప్. మీ ఫూట్ అనేది ఫ్రంట్ కి బ్యాక్ కి పైకి కిందికి స్ట్రెచ్ చేయండి. టర్న్ చేయండి. క్లాక్ వైజ్ లో టర్న్ చేయండి. యాంటీ క్లాక్ వైజ్. కింద పెట్టి ఫింగర్స్ ని స్ట్రెచ్ చేయాలి ముందుకి బ్యాక్వర్డ్స్. ఫింగర్స్ ముందు ఉండే టోస్ ని స్ట్రెచ్ చేయాలి బాగా. నెక్స్ట్ అనదర్ లెగ్. ఫ్రంట్ అండ్ బ్యాక్. Gently stretch your foot. టర్న్ చేయండి క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్. కింద లెగ్ కింద పెట్టి ముందు ఫింగర్స్ స్ట్రెచ్ చేయండి బాగా ముందుకి బ్యాక్ సైడ్. రిలాక్సింగ్ స్థితిలో తాడాసన. ఇప్పుడు లూజనింగ్ ఎక్సర్సైజెస్ అయిపోయినాయి. నెక్స్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. రిలాక్స్. డీప్ బ్రీత్ ఇన్. Breathe out. Deep breath in. Breathe out. Relax your body. Calm your breath. Relax. Relax. నెక్స్ట్ స్థితి తాడాసన. స్థితి తాడాసనకి వచ్చేయండి. నెక్స్ట్ ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తాం. హ్యాండ్స్ అనేవి ఫ్రంట్ కి పెట్టండి. హ్యాండ్స్ అనేవి ముందు ఫ్రంట్ షోల్డర్ లెవెల్ ఫ్రంట్ కి పెట్టండి. బ్రీత్ తీసుకుంటూ ఇలా వెడల్పుగా పెట్టాం. స్లోగా బ్రీతింగ్ చేస్తూ ఎక్కువ స్ట్రెచ్ చేయకండి. జెంటిల్ గా మీకు ఎక్కడి వరకు ఇలా అవుతుందో అక్కడి వరకు. మరి ఎక్కువ ప్రెస్ చేయొద్దు, ఎక్కువ స్ట్రెచ్ చేయొద్దు. బ్రీత్ అవుట్. స్లోగా బ్రీత్ అవుట్ చేస్తూ హ్యాండ్స్ అనేవి ముందుకు పెట్టాలి. Breathe in, open your chest, open your lungs. Breathe out slowly. Slowly breathe in, deep breathe in, slowly breathe in, breathe out slowly. Slowly breathe in. Last one more time. Breathe in. Breathe in. Expand your chest. Breathe out. Slowly breathe out. Relax in Sthitila Tadasana. Relax. Relax your body.
నెక్స్ట్ యాంకిల్ స్ట్రెచ్ చేద్దాం. స్థితి తాడాసన. Heels together, toes together, హ్యాండ్ స్ట్రైట్, దృష్టి స్ట్రైట్. ఇప్పుడు బ్రీతింగ్ తీసుకుంటూ హ్యాండ్స్ అనేవి పైకి ఎత్తుతాం. పైకి స్ట్రెచ్ చేసిన తర్వాత హీల్స్ కింద హీల్స్ కూడా అప్ చేస్తాం. బ్రీతింగ్. నెక్స్ట్ బ్రీత్ అవుట్ చేస్తూ హ్యాండ్స్ హీల్స్ రెండు డౌన్ చేస్తాం. ఓకే, బ్రీతింగ్ చేస్తూ హ్యాండ్స్ హీల్స్ స్లోలీ అప్. Breathe out. Breathe in and this up, hands up. Breathe out. Breathe in, hands up, ankles up. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Relax in Sthitila Tadasana. Next, Sthiti. These two together, toes together, hands straight. ఇప్పుడు హ్యాండ్స్ రొటేషన్ చేస్తాం విత్ బ్రీత్ తో పాటు. బ్యాక్ నుంచి బ్రీత్ ఇన్ చేస్తూ అప్వర్డ్స్ రావాలి, తర్వాత బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్ చేయాలి. హ్యాండ్స్ రొటేషన్. బ్రీత్ ఇన్ చేస్తూ అప్వర్డ్స్, బ్రీత్ అవుట్ డౌన్వర్డ్స్. బ్రీత్ ఇన్ క్లాక్ వైజ్ లో టర్న్ చేయాలి. Breathe out. Breathe in, upwards. Breathe out, down. Breathe in, upwards. Breathe out, down. Next, anti-clockwise. Breathe in, front నుంచి up వెళ్ళాలి. Breathe out, back వెళ్ళాలి. Breathe in. Breathe out. Breathe in, upward. Breathe out, down. Breathe in. Breathe out. Breathe in. Last one more time. Breathe out. Next, hands ni right ఇది sideways లో up and down చేస్తాం. Breathe in, breathe తో పాటు sideways నుంచి breathe in, breathe out, sideways. Breathe in, side నుంచి upward, breathe in, breathe out. Breathe in, breathe out. Relax in Sthitila Tadasana. Toes దూరంగా పెట్టండి, legs దూరంగా పెట్టండి. Relax your hands. Close your eyes. Calm down your breath. Deep breathe in. Breathe out. Relax your body. Breathe in. Breathe out. Calm down your breath. Relax. Relax. Relax your body. Next, Sthiti Tadasana. Heels together, toes together. ఇప్పుడు ఫార్వర్డ్ అండ్ ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ బెండింగ్ చేద్దాం విత్ బ్రీత్ తో పాటు. ఇది ఫోర్స్ఫుల్ గా చేయొద్దు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కాబట్టి స్లోగా చేయండి. బ్రీత్ తీసుకుంటూ బ్యాక్ వెళ్ళాలి.
Breathe out. 10. స్లోగా చేయండి, స్టార్ట్ చేయొద్దు. విత్ బ్రీత్ తో పాటు చేయాలి. స్లోలీ అప్వర్డ్స్, బ్రీత్ ఇన్, బ్యాక్, బ్రీత్ అవుట్. Breathe in, breathe out. Slowly. Slowly breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in, normal position, sthiti. Breathe out, relax. Titla Tadasana. Relax your legs. Relax your hands. Take deep breath. Breathe out. Breathe in. Breathe out. Next, last breathing exercise. Tiger breathing. Sitting in Vajrasana. అందరూ వజ్రాసనంలో కూర్చోండి. ఈ లెగ్స్ కి నీస్ కి మధ్యలో ఒక ఆర్మ్ ఫీట్ ఉండాలి. ఇలా ఒక ఆర్మ్ ఫీట్ ఉండాలి. తర్వాత ముందుకు ఒక ఆర్మ్, తర్వాత ఒక పార్ట్. ఇలా వస్తే మన షోల్డర్ లెవెల్లో హ్యాండ్స్ వచ్చేస్తాయి. బాడీ స్ట్రైట్ గా ఉంటుంది. బ్రీత్ ఇన్ చేస్తూ అప్వర్డ్స్ హెడ్ అప్ చేయాలి, బ్యాక్ డౌన్ చేయాలి. బ్రీత్ ఇన్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ బ్యాక్ అప్ చేసి హెడ్ డౌన్ చేయాలి. చిన్కి టచ్ అవ్వాలి హెడ్. బ్రీత్ ఇన్, కొంచెం ఫోర్స్ఫుల్ గా చేస్తాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ అప్వర్డ్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ చేసినప్పుడు బ్యాక్ పైకి రావాలి. బ్రీత్ ఇన్ చేసినప్పుడు బ్యాక్ కిందకి వెళ్ళాలి. బ్రీత్ ఇన్, హెడ్ అప్, బ్రీత్ అవుట్, హెడ్ అప్. Breathe in, breathe out. 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 Next, అలాగే హ్యాండ్స్ ఉంచి పర్వతాసనకి వచ్చేయండి. పర్వతాసన. మీ టోస్ పైన వెయిట్ వేయాలి, హ్యాండ్స్ అలాగే ఉండాలి. పర్వతాసనకి వచ్చి అలాగే ఫ్రంట్ వాక్ చేస్తూ పైకి రావాలి. రిలాక్స్ ఇన్ స్థితిలో తాడాసన. రిలాక్స్. Relax in Sthitila Tadasana. Calm down your breath. Take deep breath. Breathe out. Take deep breath in. Breathe out. Deep breath in. Back to your body. Calm down your breath. బ్రీత్ ని కామ్ డౌన్ చేయండి. బాడీ మొత్తం రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మనం సూర్య నమస్కారాలకు వెళ్దాం. అందరూ టాప్ ఆఫ్ ది మ్యాట్ వచ్చేయండి. నెక్స్ట్ సూర్య నమస్కారాలు. టాప్ ఆఫ్ ది మ్యాట్ వచ్చేయండి. ఓకే, స్థితి. స్థితి తాడాసన. Heels together, toes together, hands straight, look straight. Surya Namaskaralu. Namaskaraasana.
అందరు నమస్కారాసనకి వచ్చేయండి. అక్కడ బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చేసేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ప్రారంభ శ్లోక. దేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట నారాయణ కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి కేయూరవాన్ మకర కుండలవాన్ హారి హిరణ్మయ వపుద్రుత శంఖ చక్రః ఓం మిత్రాయ నమః. ఓం విష్ణాయ నమః. హస్త ఉత్తానాసనం. ఇది హస్త ఉత్తానాసనం. వితౌట్ పాద హస్తాసనం. వితౌట్ పాద హస్తాసనం. వితిన్ అశ్వ సంచలనాసనం. రైట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ బ్యాక్. అశ్వ సంచలనాసనం. వితిన్ చతురంగ దండాసన. చతురంగ దండాసన. Breathe in and out, Shashtanga Namaskarasana. Knees down, chest down, head down, forehead నేలకు టచ్ అవ్వాలి. Breathe in, ఊర్ధ్వముఖ శ్వానాసన. Breathe in, ఊర్ధ్వముఖ శ్వానాసన. Breathe out, అధోముఖ శ్వానాసన. Breathe out. Breathe in, right leg bend, Ashwa Sanchalanasana. Breathe out, Padahastasana. Breathe in, Hasta Uttanasana. Breathe out, Namaskarasana. Om Ravai Namaha. Hasta Uttanasana. Padahastasana. Breathe out, Padahastasana. Breathe in, left leg back, Ashwa Sanchalanasana. Left leg back. Right leg back, Chaturanga Dandasana. Breathe in and out, knees down, chest down, head down, Shashtanga Namaskarasana. Breathe in, Urdhva Mukha Svanasana. Breathe out, Adho Mukha Svanasana. Breathe in, left leg bend, Ashwa Sanchalanasana. Breathe out, Padahastasana. Breathe in, Hasta Uttanasana. Breathe out, Namaskarasana. Om Suryaya Namaha. ఓం సూర్యాయ నమః. Hasta Uttanasana. Breathe out, Padahastasana. Breathe in, right leg back, Ashwa Sanchalanasana. Left leg back, Chaturanga Dandasana. Breathe in and out, knees down, chest down, head down,
శాస్త్రాంగ నమస్కారాసన. ఊర్ధ్వముఖ శ్వానాసన. Breathe out, Adho-Mukha Svanasana. Breathe in, Ashwa Sanchalanasana. Breathe out, Pada Hastasana. Breathe in, Hasta Uttanasana. Breathe out, Namaskarasana. Om Bhanave Namaha. ॐ भानवे नमः Hasta Uttanasana. Breathe out, Pada Hastasana. Breathe in, Ashwa Sanchalanasana. Chaturanga Dandasana. One leg back, two legs back pedal. Chaturanga Dandasana. Next, he is down, chest down, head down. Shashtanga Namaskarasana. Breathe in, Urdhva Mukha Svanasana. Breathe out, Adho Mukha Svanasana. Ashwa Sanchalanasana. Pada Hastasana. Hasta Uttanasana. Pranamasana. Breathe in and out. Om Tadaya Namaha. ॐ सदाय नमः Hasta Uttanasana. Breathe out, Pada Hastasana. Breathe in, Ashwa Sanchalanasana. Breathe out, Chaturanga Dandasana. Breathe in and out, Shashtanga Namaskarasana. Heels down, chest down, head down. Shashtanga Namaskarasana. Breathe in, Urdhva Mukha Svanasana. Breathe out, Adho Mukha Svanasana. Breathe in, Ashwa Sanchalanasana. Breathe out, Pada Hastasana. Breathe in, Hasta Uttanasana. Breathe out, Namaskarasana. Om Tadaya Namaha. Hasta Uttanasana. Pada Hastasana. Ashwa Sanchalanasana. Ashwa Sanchalanasana. Chaturanga Dandasana. Shashtanga Namaskarasana. Urdhva Mukha Svanasana. Adho Mukha Svanasana. Ashwa Sanchalanasana. Pada Hastasana. Hasta Uttanasana. Namaskarasana.
ఓం పూష్ణే నమః. ఓం పూష్ణే నమః. Breathe in Hasta Uttanasana. Breathe out Padahastasana. Breathe in Ashwa Sanchalanasana. Breathe out Chaturanga Dandasana. Breathe in and out, knees down, chest down, head down, Shastanga Namaskarasana. Breathe in Hasta Uttanasana. Urdhva Mukha Svanasana. Breathe in Urdhva Mukha Svanasana. Breathe out Adho Mukha Svanasana. Ashwa Sanchalanasana. Padahastasana. Hasta Uttanasana. Namaskarasana. Om Hiranyagarbhaya Namaha. ఓం హిరణ్యగర్భాయ నమః. Om Marichaya Namaha. ఓం మరీచయే నమః. Om Adityaya Namaha. ఓం ఆదిత్యాయ నమః. Om Savitre Namaha. ఓం సవిత్రే నమః. Om Arthaya Namaha. ఓం అర్థాయ నమః. Om Bhaskaraya Namaha. ఓం భాస్కరాయ నమః. Adityasya Namaskaram. ఆదిత్యస్య నమస్కారం. Kurvanti Dine Dine. ఏ కుర్వంతి దినే దినే. Ayur Prajna Balam Viryam. ఆయు ప్రజ్ఞా బలం వీర్యం. Tejas Teshan Chajayate. తేజస్తేషాం చ జాయతే. Hands down. Relax in Sthitila Tadasana. Toes wide. Legs long ga pettandi. Relax. Hands relax lo pettandi. Relax in Sthitila Tadasana. Relax your body. Take deep breath in. Breathe out. Take deep breath in. Breathe out. Deep breath. Breathe out. Relax your body. మీ శ్వాసని స్లో డౌన్ చేయండి. బాడీ మొత్తం రిలాక్స్ చేయండి. రిలాక్స్ యువర్ బాడీ. కామ్ యువర్ బ్రెత్. నెక్స్ట్ మనం ఆసనాలకు వెళ్ళిపోదాం. సూర్య నమస్కారాలు కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ మనం నేర్చుకున్న 4 ఆసనాలు చేద్దాం. ఫస్ట్ ఆసనం వచ్చేసి అర్ధకటి చక్రాసన. సైడ్ కి బెండ్ హాఫ్ చక్రం లాగా బెండ్ అవుతాం కాబట్టి అర్ధకటి చక్రాసన అంటారు. ఈ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, బ్యాలెన్సింగ్ కాని వాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్స్, బీపీ, లో బీపీ, హై బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు.
దీని బెనిఫిట్ సైడ్ స్ట్రెచ్ అవుతుంది, సైడ్ బ్యాలెన్సింగ్ బాగా వస్తుంది, సైడ్ ఉన్న ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఓకే, స్థితి తాడాసన. Heels together, toes together, hands straight, wrist straight. ఇప్పుడు మనం అర్ధకటి చక్రాసన చేద్దాం. అర్ధకటి చక్రాసన. స్టెప్ 1, బ్రీత్ ఇన్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ లెవెల్లో ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ లెవెల్లో ఉండాలి. బ్రీత్ అవుట్, టర్న్ యువర్ హ్యాండ్, బ్రీత్ ఇన్, హ్యాండ్ హెడ్ పక్కన ఉంచాలి, హెడ్ కి టచ్ చేస్తూ స్ట్రైట్ గా అప్వర్డ్స్ ఉంచాలి. బ్రీత్ అవుట్, బెండ్ అవ్వాలి. దెన్ హెడ్ అనేది హెడ్ కి టచ్ అయ్యే ఉండాలి హ్యాండ్ అనేది. బ్రీత్ అవుట్. ఇది పూర్ణ స్థితి. స్టే దేర్. 1, 2, 3, 4 and 5. Step 5, Ardhakati Chakrasana, straight. Breathe out, hands down. Breathe in, turn your hand. Breathe out, hand down, change it. Next, right hand. Breathe in, చేసి షోల్డర్ లెవెల్ పెట్టాలి హ్యాండ్. Breathe out, turn your hand. Step 2. Step 3, hand upwards. Breathe in. Breathe out, bend down. Stay there in 5 counts. 1, 2, 3, 4 and 5. Breathe in. 5th step, hand straight గా ఉండాలి. Breathe out, hand shoulder level. Breathe in, downwards, hand downwards. Breathe out, స్థితి. Relax in స్థితిలో తాడాసన. Relax. Legs wide చేయండి. Hands relax position లో. Eyes closed. Calm down your breath. Deep breathe in. Breathe out. Breathe in. Relax your body. Breathe out. నెక్స్ట్ మనం వృక్షాసన చేస్తాం. వృక్షాసనలో బ్యాలెన్సింగ్ పోజ్. బ్యాలెన్స్ చేయగలిగిన వాళ్ళు, బీపీ, హై బీపీ, లో బీపీ ఉన్న వాళ్ళు చేయొద్దు. బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొద్దు. నెక్స్ట్ స్టార్ట్ వృక్షాసన. స్థితి తాడాసన. అందరి స్థితికి వచ్చేయండి. స్థితి తాడాసన. Heels together, toes together, hands straight, wrist straight. Vrukshasana. Vrukshasana step 1. మీ రైట్ లెగ్ తీసుకొని థైస్ పైన పెట్టండి. ఈ బ్యాలెన్స్ రైట్ సైడ్ పెట్టండి. బ్యాలెన్స్ అవ్వని వాళ్ళు వాల్ సపోర్ట్ తీసుకోండి. స్టెప్ 2, షోల్డర్ లెవెల్ యువర్ హ్యాండ్స్. Step 3, turn your hands. Step 4, upwards. Namaskara mudralo unchali. Keep balance. 1, 2, 3, 4 and 5. Release. Step 5. Breathe out. Breathe in. Turn your hands. Breathe out, leg down, hands down. Sthiti.
నెక్స్ట్ అనదర్ లెగ్ బ్రీత్ ఇన్ చేస్తూ మీ లెగ్ తీసుకెళ్ళి రైట్స్ పైన పెట్టండి. బ్రీత్ ఇన్, breathe out on your hands. Breathe in upwards. Stay there. 1, 2, 3, 4, and 5. Breathe out. Hands down. Breathe in. Turn your hands. Breathe out. Hands down. Leg down. Relax in Sthitla Tadasana. 1, 2, 3, and 4. Relax your body. Close eyes. Take deep breath and breathe out. Take deep breath in. Breathe out. Relax your body. మీ శ్వాసని స్లోగా తీసుకోండి. రిలాక్స్ యువర్ బాడీ. నెక్స్ట్ మనం త్రికోణాసన చేస్తాం. సేమ్ ఇది కూడా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, లో బీపీ, హై బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. చేయాలనుకుంటే స్లోగా స్టార్ట్ చేయండి. ఇది లెగ్స్ కి, హ్యాండ్స్ కి, నెక్స్ కి స్ట్రెంత్ అని అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇది మ్యాట్ రైట్ సైడ్ వచ్చేయండి. అందరు మ్యాట్ కి రైట్ సైడ్ వచ్చేయండి. మ్యాట్ కి రైట్ సైడ్ వచ్చేయండి. ఓకే, స్థితి తాడాసన స్టెప్ 1, 2, 3 and 4. త్రికోణాసన స్టెప్ 1 అన్నప్పుడు హ్యాండ్స్ మూవ్ చేయాలి, లెగ్స్ కూడా మూవ్ చేయాలి. రెండు ఒకేసారి మూవ్ చేయాలి. స్టెప్ 1 త్రికోణాసన. స్టెప్ 1. స్టెప్ 2 రైట్ లెగ్ 90 degrees లో ఉండాలి, లెఫ్ట్ లెగ్ 45 degrees లో ఉండాలి. మీ హెడ్ వచ్చేసి రైట్ సైడ్ కి టర్న్ అవ్వాలి. ఇది స్టెప్ 2. స్టెప్ 3 డౌన్, హ్యాండ్ డౌన్ చేయాలి, హెడ్ కూడా డౌన్ లోనే ఉండాలి. స్టెప్ 4 రుకా, మీ ఫింగర్స్ ని చూడగలగాలి. ఇది పూర్ణ స్థితి, త్రికోణాసన పూర్ణ స్థితి. Step 5 down your head. Step 6 up. 7 legs straight, head straight. And 8 leg bend చేస్తూ పూర్ణ స్థితికి వచ్చేయాలి. Next another leg. Step 1. Breathe in, breathe out. Step 2. Left leg 90 degrees, right leg 45 degrees. మీరు లెఫ్ట్ సైడ్ చూడాలి, హెడ్ అనేది లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వాలి. స్టెప్ 2. బ్రీత్ ఇన్. స్టెప్ 3. బ్రీత్ అవుట్, హెడ్ అప్, పూర్ణ స్థితి. One, 2, 3, 4 and 5. Step 5. Step 5. Step 6. Step 6 up. 7 legs straight గా పెట్టాలి, హెడ్ అనేది స్ట్రైట్ గా పెట్టాలి. స్టెప్ 8 లెగ్ ని బెండ్ చేస్తూ స్థితికి వచ్చాలి.
రిలాక్సింగ్ స్థితిలో తాడాసన. రిలాక్స్. లెగ్స్ వైడ్గా పెట్టండి, హ్యాండ్స్ ఫ్రీగా వదిలేయండి. క్లోజ్ యువర్ ఐస్, రిలాక్స్ యువర్ బాడీ. Relax your body. Calm down your breath. Relax. Take deep breath. Take deep breath in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Relax. Next, Sthiti. Sthiti Tadasana. Heels together, toes together, hands straight, drishti straight. Next మనం ఉత్కటాసన చేస్తాం. స్టెప్ 1, హ్యాండ్స్ స్ట్రైట్ గా పెట్టాలి, బ్రీత్ ఇన్. స్టెప్ 2, బ్రీత్ అవుట్, టర్న్ యువర్ హ్యాండ్స్. స్టెప్ 3, అప్వర్డ్స్, బ్రీత్ ఇన్ చేస్తూ అప్వర్డ్స్. నమస్కార ముద్రలో స్ట్రైట్ గా ఉండాలి, హెడ్ కి టచ్ అవుతే హ్యాండ్స్ స్ట్రైట్ గా నమస్కార ముద్రలో ఉండాలి. స్టెప్ 3, బ్రీత్ అవుట్. స్టెప్ 4, హిప్ డౌన్, నీస్ డౌన్. మీరు కింద టోస్ అనేవి చూడగలగాలి. బెండ్ అయినప్పుడు చూడలేదంటే హిప్ కొంచెం బ్యాక్ డౌన్ చేయండి, హెడ్ అప్. ఇది స్టెప్ 4, పూర్ణ స్థితి. ఉత్కటాసన పూర్ణ స్థితి. స్టే దేర్. 1, 2, 3, 4 and 5. స్టెప్ 5, అప్, హెడ్ నార్మల్ పొజిషన్ లో ఉండాలి, స్ట్రైట్ గా నిలబడాలి. స్టెప్ 5 ఇది. స్టెప్ 6, hands down. Step 6, breathe out, hands down. Breathe in, hands turn your hands, breathe in. Breathe out, Sthiti. Relaxing స్థితిలో తాడాసన. రిలాక్స్ అవ్వండి, హ్యాండ్స్ వైడ్ గా పెట్టండి, లెగ్స్ వైడ్ గా పెట్టి హ్యాండ్స్ రిలాక్స్ లో పెట్టండి. ఐస్ క్లోజ్. కామ్ డౌన్ యువర్ బ్రీత్. రిలాక్స్. Relax your body. Relax. Take deep breath. Breathe out. Next, relax in Amritasana. Amritasana relax అవుతాం అందరూ. అమృతాసనలో పట్టుకోండి. అందరూ అమృతాసనలో ఉండండి. రిలాక్స్ ఇన్ అమృతాసన. లెగ్స్ దూరంగా పెట్టాలి, హ్యాండ్స్ రిలాక్స్ ఉండాలి, షోల్డర్ వెళ్ళదు, రిలాక్స్ ఉండాలి హ్యాండ్స్. కామ్ డౌన్ యువర్ బ్రెత్. క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్. మీ బ్రెత్ ని స్లో డౌన్ చేయండి. Relax your body. Relax your body. Slowly breathe in, breathe out. Slow breathe in, breathe out. Relax. Relax your body. Relax your shoulder level. Relax your facial muscles. Relax. Relax. Relax.
Long your breath. Relax your body. Relax. Relax. Observe your body. Relax. Your body observe change. Relax. Left bend చేసి right side turn అవ్వాలి. Left leg bend చేసి right side turn. రెండు హ్యాండ్స్ సైడ్ తో పెట్టండి. నెక్స్ట్ మనం ప్రాణాయామం చేస్తాం. సిట్ స్ట్రైట్ గా కూర్చోండి. నాడీ శుద్ధ ప్రాణాయామం. మీ లెఫ్ట్ హ్యాండ్ అనేది చిన్ ముద్ర, అది జ్ఞాన ముద్ర లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ వచ్చేసి నాసికా అగ్రముద్ర. నాసికా అగ్రముద్ర. థంబ్ ఫింగర్, చిట్కన్ వేలు, రింగ్ ఫింగర్ ఓపెన్ లో ఉండాలి. మిగిలిన రెండు ఫింగర్ క్లోజ్ లో ఉండాలి. రైట్ సైడ్ క్లోజ్. రైట్ సైడ్ నోస్ ని క్లోజ్ చేయండి. లెఫ్ట్ సైడ్ టేక్ డీప్ బ్రీత్. స్టే 1 2 3 4 and 5.
క్లోజ్, లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసి రైట్ సైడ్ స్లోగా బ్రీత్ అవుట్ చేయాలి. రైట్ సైడ్ టేక్ డీప్ బ్రీత్. Stay there. 1, 2, 3, 4 and 5. రైట్ సైడ్ క్లోజ్ చేసి స్లోగా లెఫ్ట్ సైడ్ బ్రీత్ అవుట్ చేయాలి. Breathe in, left side breathe in. Stop. 1, 2, 3, 4, 5. క్లోజ్ చేసి రైట్ సైడ్ స్లోగా బ్రీత్ అవుట్ చేయాలి. మళ్ళీ రైట్ సైడ్ డీప్ బ్రీత్. 1, 2, 3, 4 and 5. రైట్ సైడ్ క్లోజ్, లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేసి స్లోగా బ్రీత్ అవుట్ చేయాలి. Slowly breathe in, left side. Stop deep. 1, 2, 3, 4 and 5. Left side close చేసి రైట్ థంబ్ ఓపెన్ చేసి స్లోగా బ్రీత్ అవుట్ చేయాలి. ఓకే, స్టాప్. రెండు హ్యాండ్స్ చిన్ముద్రలో పెట్టుకొని డీప్ బ్రీత్. Breathe out. Deep breath. Breathe out. Ending prayer. Namaskara mudra. Ending prayer. Om sarve bhavantu sukhinah. सर्वे భవంతు సుఖినః. Sarve santu niramaya. సర్వే సంతు నిరామయాః. Sarve bhadrani pashyantu. సర్వే భద్రాణి పశ్యంతు. మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. మీరు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ తో రైట్ హ్యాండ్ ని పట్టుకోవాలి. డీప్ బ్రీత్ ఇన్, ఓపెన్ యువర్ చెస్ట్. Breathe in, breathe out, slow down. డౌన్ అవ్వండి, కిందకి డౌన్ అవ్వండి. మీ హెడ్ అనేది టచ్ అవ్వాలి నీళ్ళకు. టేక్ బ్లెస్సింగ్స్ ఇన్ మదర్లాండ్. Surrender your body, yourself and universe. Slowly breathe in. Breathe తీసుకుంటూ స్లోగా పైకి వచ్చేయండి. Rub your palm at palm. Rub your palm. మీ palms ని రబ్ చేయండి. Eyes and cheeks. ఆ స్పర్శ అనేది తెలియాలి, హీట్ అనేది తెలియాలి. Feel the blessings. Rub your palms. Touch your neck, hands, shoulder, chest, hip, and knees and toes. Keep smile on your face. Slowly open your eyes. స్లోగా ఐస్ ని ఓపెన్ చేస్తూ మీ పాన్స్ ని చూడాలి, హ్యాండ్స్ ని చూడాలి స్లోగా. నమస్తే. నమస్తే. చాలా బాగా చెప్పారు రూపా గారు. సూపర్ మేడం.
ఎక్సలెంట్. మోర్ పవర్ఫుల్ మ్యామ్, చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. మోర్ పవర్ఫుల్ రూప మ్యామ్ చాలా బాగా చెప్పారు. మోర్ పవర్ఫుల్ మేడం, చాలా బాగా చెప్పారు గోపా మేడం. మోర్ పవర్ టు యూ అండి. సునీత మ్యామ్ చాలా నెక్స్ట్. బాగా చెప్పారు. మ్యామ్ సునీత మ్యామ్ నెక్స్ట్ ఏం నెక్స్ట్ వెయిట్ చేద్దామండి, వాళ్ళు మెయిన్ రూమ్ పంపించాలేమో కదా. మనమే వెళ్ళొచ్చు. నాకు చిన్న డౌట్. మ్యామ్ సునీత గారు ఆ, ఎక్కడైనా అంటే చేంజ్ కొంచెం అంటే టీచింగ్ మెథడాలజీ కొంచెం మిస్ అయినట్టు అనిపించిందండి. ఒకసారి అది ఒకసారి చూసుకోండి. తర్వాత సూర్య నమస్కారాల్లో ఏ లెగ్ అయితే ఫ్రంట్ పెడుతున్నారో కొన్ని సార్లు లెగ్ మిస్ అయ్యి ఆపోజిట్ లెగ్ పెట్టేస్తున్నారు మేడం. అది ఒకసారి గమనించండి మేడం. మీరు గమనించారా మేడం? మీకు అబ్జర్వ్ చేశారా అలా రివర్స్ పెడుతున్నాను అని? లేదు మ్యామ్, ఏ లెగ్ అయితే వస్తుందో అదే లెగ్ వస్తుంది, మళ్ళీ కన్ఫ్యూజన్ లో చేంజ్ అయ్యిండొచ్చు. అంటే మీరు అదే మీరు అది గమనించారా చేసేటప్పుడు? అరే నేను ఈ లెగ్ కాదు ఈ లెగ్ పెట్టానే అనే ఫీలింగ్ మీకు తెలిసిందా? మిస్ అయ్యాను మ్యామ్, మధ్యలో 2 times మిస్ అయ్యాను. యా నాకు అది తెలిసింది. తర్వాత వచ్చేసి మేడం త్రికోణాసనంలో మీరు ఇలా పెట్టిన తర్వాత డైరెక్ట్ గా బెండ్ అవుతున్నారండి. అలా బెండ్ కాకూడదు, ఇలా ఫ్రంట్ కి వంగిన తర్వాత బెండ్ అవ్వాలండి. అదొక్కటి చూసుకోండి మేడం. మిగతా అంతా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. ఆ డెలివరీ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ అంతా బాగుంది. ఇది టీచింగ్ మెథడాలజీ ఒకటి, లెగ్ పొజిషన్స్, నెక్స్ట్ ఈ త్రికోణాసనంలో ఈ ముందుకు వంగిన తర్వాత బెండ్ అవ్వాలి మేడం. ఫ్రంట్ కి ఇలా వంగిన తర్వాత బెండ్ అవ్వాలి. మీరు డైరెక్ట్ గా వంగుతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ మన నడుము మీద పడిపోతుంది. ఇలా వంగి మనం కనుక చేసామంటే అప్పుడు ప్రెషర్ ఉండదు, దాని మీద రిలాక్సేషన్ వచ్చేస్తుంది. అదొకసారి గమనించండి మేడం. ఒకటి యాడ్ చేసుకుంటా, నాకు తెలియదు అది, నేను ఒకటి యాడ్ చేసుకుంటా. సరే మేడం. సునీత గారు చెప్పండి మేడం. ఫ్రంట్ కొంగి కాదు కదా, బాడీ స్ట్రెచ్ చేయాలి. రైట్ సైడ్ కి స్ట్రెచ్ అంతే ఇవ్వాలి. మేడం. స్ట్రెచ్ పెట్టుకోవాలి. ఇలా ఉంది కదండి, ఇలా ఉన్నప్పుడు ఇలా బెండ్ అయ్యి అప్పుడు చెయ్యాలి. మేడం ఏం చేశారు, ఇలా చేసేస్తున్నారు. ఇలా ఫ్రంట్ కి బెండ్ అయ్యి తర్వాత మాత్రమే పైకి లేస్తుంది. బెండ్ కాదండి, బెండ్ ఇవ్వకూడదు, ఓన్లీ స్ట్రెచ్ ఇవ్వాలి అంతే బాడీకి. ఇదిగో ఇది ఉందా, నాకు తెలిసింది. అది సార్తో మనం క్లారిఫై చేస్తాం. రైట్ హ్యాండ్ చేస్తాం, బాడీ ఓన్లీ స్ట్రెచ్ అంతే. అవును, ఫ్రంట్ కి స్ట్రెచ్, దాని నేను చెప్తానండి, బెండ్ అవ్వాలి, అట్లా బెండ్ అవ్వాలని చెప్తున్నాను అంతే. బెండ్ అవుతారు అది. సో ఇలా స్ట్రెచ్ చేసి తర్వాత మాత్రం బెండ్ అవ్వాలి. ఓకేనా అండి? ఎస్ అదొక్కటే మీరు గమనించుకోండి మేడం. మిగతా అంతా బానే ఉంది మేడం. అవ్వలేదు మేడం. తెలియదు, డైరెక్ట్ అనుకున్నా. అదొకటి నాకు తెలియదు మ్యామ్ నిజంగా. అది నేను డైరెక్ట్ చేయాలని అనుకున్నా, అందుకే అలాగే లేదు అప్పుడైతే మీకు నడుము మీద బాగా ఎక్కువ పెయిన్ అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది. ఇలా చేసి చూడండి ఒకసారి. మేడం చెప్పినట్టు స్ట్రెచ్ చేసి ముందుకు వంగండి, అప్పుడు మీకు రిలాక్స్ గా ఉంటుంది ఆ ఏరియా అంతా. మేడం ఇంకొక డౌట్, కుంభకంలో ఎందుకు నంబరింగ్ సారీ నాట్య శోధనలో నంబరింగ్ ఎందుకు చదివారు? నంబరింగ్ చెప్పలేదు కదా మనకి, అప్పుడే చెప్పకూడదు కదా. హోల్డ్ అన్నారు మేడం, హోల్డ్ అన్నారు. అలా అంటే అంతసేపు బ్రీతింగ్ చేయాలి అనుకున్నారేమో, లేదంటే హోల్డింగ్ లో చెప్పారు. అదొక్కటే ప్రాబ్లం ఉన్నది. మీరంతా సూపర్ మేడం, చాలా బాగా చెప్పారు. డెలివరీ కానీ అంటే భయపడుతూ చెప్పడం కానీ అది ఎక్కడా లేదు. చాలా బాగా డెలివరీ చేశారు కూడా. రూపా గారు చెప్పండి మ్యామ్. ఒక్కసారి ప్రాణాయామం చేసేటప్పుడు అందరూ మీరు మర్చిపోతున్నారు. ఫస్ట్ ఎక్స్హేల్ చేయాలి, 2 nostrils నుంచి ఎక్స్హేల్ చేయాలి. అప్పుడే మనం నాసికా ముద్రతోటి స్టార్ట్ చేయాలి. రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి ఇన్హేల్ చేయాలి. ఫస్ట్ 2 nostrils నుంచి ఎక్స్హేల్ చేయాలి. పొజిషన్ నుంచి వచ్చాం కాబట్టి నేను అందుకే స్టార్ట్ చేసా అంతే. లేదు అది ఇదే పొజిషన్, ఇది వదలాలి. వదిలేక అప్పుడు ఇన్హేల్ ఎక్స్హేల్ చేయాలి అంతే. ఎక్సైల్ ఫస్ట్ చేయాలండి. అంతా బాగా చెప్పారు సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ టు ఆల్.
హ్యాపీ Good morning. హ్యాపీ మార్నింగ్ మేడం. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ మేడం. రూపా గారు, మీరు చాలా బాగా చెప్పారు. మోర్ పవర్ టు అండ్ థ్యాంక్ ఎక్సలెంట్. యూ. సో ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎక్కువ మంది లేడీసే ఉన్నారు. సో చిన్న సజెషన్ ఏమిటంటే, ఎవరైతే లాంగ్ హెయిర్ ఉందో వాళ్ళందరూ కూడా జడ వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు చేస్తున్నప్పుడు అది డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది, కాన్సన్ట్రేట్ డైవర్ట్ అవుతుంది. ఇంకోటి, మీ చైన్స్ ఏం చేస్తారంటే అవి బయటకు వచ్చేస్తున్నాయి కదా, అందరూ కూడా లోపల పిన్ పెట్టారు. అది చేస్తున్నప్పుడు మీకు తగలడం అది కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కదా, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఏం చేస్తారంటే మీరు ఇన్సైడ్ ఒక పిన్ పెట్టేసుకుంటే అది బయటకు రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే ఓకే, గ్రేట్. సో ఈ ఉత్కటాసన ఆర్ చైర్ పోజ్, ఇది డౌట్స్ ఏమీ లేవు కదా ఎవరికైనా? క్లియర్, ఆల్ క్లియర్? మేడం ఎస్, నాకు ఒక్క చిన్న స్మాల్ డౌట్ ఈ పొజిషన్ లో. చెప్పండి. మేడం మనము ఇలాగ హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేసి ఈ మన చెవులకి ఈ బైసిప్ మజిల్స్ అనేది టచ్ చేస్తూ హిప్ వెనక్కి అనుకుంటూ డౌన్ అవుతూ నీస్ బెండ్ చేస్తాం. అప్పుడు మన మన దృష్టి ఒకసారి మన టోస్ కనిపిస్తాయా లేదా అనేది గమనించుకోవాలి. వన్స్ కనిపించాక అదే పొజిషన్ లో మనం ఎరెక్ట్ అయ్యి పైకి చూడాలి. పైకి చూసేటప్పుడు కొంచెము ఈ హ్యాండ్స్ అనేవి ఇలాగా వైడ్ అవుతుంది. వైడ్ అవ్వకుండా ఇలాగే స్ట్రైట్ గా ఉండడానికి ఇలా పెట్టినప్పుడు హ్యాండ్స్ బెండ్ అవ్వండి. మనం ప్రాపర్ గా మన స్పైన్ అలైన్మెంట్ చూసుకుంటే మనకి ఇది ప్రాపర్ వస్తుంది. ఓకే, అలా ఇది స్ట్రెస్ అవ్వకుండా బైసెప్స్ మనకి బైసెప్స్ స్ట్రెచ్ అవ్వాలి. ఎస్, బైసెప్స్ స్ట్రెచ్ అవ్వాలి. చాలా మంది ఏంటంటే ఈ చైర్ పోజ్ లో ఇలా హ్యాండ్స్ బెండ్ చేసేస్తున్నారు, బైసెప్స్ స్ట్రెచ్ అవ్వట్లేదు. అదొకసారి చూసుకోండి. ఇప్పుడు ఇలా పైకి ఎత్తేటప్పుడు ఆటోమేటిక్ గా ఇది వైడ్ అవుతున్నాయి మేడం. ఇది అవ్వకుండా ఏమన్నా ఇంకేదన్నా స్ట్రెస్ చెప్తారా ఈ స్టెప్ పొజిషన్ మనకు బాగా రావడానికి? ఒకసారి పొజిషన్ కి వెళ్ళండి. కనిపిస్తున్నానా? ఎస్, మీది లెగ్ కూడా విజిబుల్ గా పెట్టుకోండి కెమెరా. మొత్తం బాడీ అంతా కనిపించేలాగా పెట్టుకుంటూ, మీ హెడ్ కనిపించట్లేదు లేదా హారిజెంటల్ గానే పెట్టండి, వర్టికల్ గా కాదు, హారిజెంటల్ గానే పెట్టండి కెమెరాని. ఎస్, లేదు మీరు కనిపించట్లేదు, కొంచెం తల కనిపించాలనే పెట్టుకోండి. మేబీ డిస్టెన్స్ ప్రాబ్లం అయి ఉంటుంది. హెడ్ కనిపించాలని పెట్టండి. ఎస్, చేయండి. మీరు ఎలా, మీకు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? కెన్ యూ ప్లీజ్ పెడతారు? ఈ పొజిషన్ లో కొంచెం మూవ్ ఆన్ అవుతుంది. లేవరా టైం అయితే మీరు ఇక్కడ నీస్ బెండ్ చేయట్లేదు. మీరు ఓకే, మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు హ్యాండ్స్ టైట్ చేయండి. హ్యాండ్స్ టైట్ చేసి హిప్ బ్యాక్ పెట్టండి, హిప్ కొంచెం బ్యాక్ పెట్టండి. ఇక్కడ బ్యాక్ పెట్టినప్పుడు మీరు బాగా పైకి చూడడం అవసరం లేదు. మీ యొక్క ఫోర్ హెడ్ లెవెల్లో ఒకసారి చూడండి, ఫోర్ హెడ్ లెవెల్లో చూడండి. ఆటోమేటిక్ గా మీ హ్యాండ్స్ ఇలా అనేది గ్యాప్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఎలా వచ్చింది మీకు? బిఫోర్ ఎలా అనిపిస్తుంది? హ్యాండ్స్ కొంచెం వైడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, సార్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు.
హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ మేడం. హ్యాపీ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం మేడం. సార్ ఎలా జరిగింది క్లాసెస్? సార్ అందరూ సార్ మీ స్టూడెంట్స్ అందరూ ఎక్స్ట్రాడినరీ అయిపోయారు సార్. మొత్తం పర్ఫెక్ట్ టాప్ టు అందరికి నమస్తే. సో ఈజ్ ఇట్ బెటర్ దెన్ లాస్ట్ టైం? లాస్ట్ టైం ఎవరైతే చేశారో వాళ్ళకంటే కొంచెం బెటర్ గా చేయగలిగారా? ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఇట్ షుడ్ బి బెటర్ దెన్ లాస్ట్ టైం. ప్రతిరోజు కొంచెమైనా మనం ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కనపడాలి. సో ఎవరైతే ఈరోజు ముగ్గురు క్లాస్ తీసుకున్నారో, నరేందర్ రెడ్డి గారు అండ్ రూపా గారు, గాయత్రి గారు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. అభిరామ్ ఆప్షన్ ఇవ్వాలి. నమస్తే. నమస్తే అమ్మా. హ్యాపీ మార్నింగ్. సో హౌ డు యూ ఫీల్? హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అమ్మా. హౌ డు యూ ఫీల్? కొంచెం ఫియర్ అనేది తగ్గింది సార్. ఫియర్ అనేది తగ్గింది. ఓకే, నెక్స్ట్. లాస్ట్ కి వచ్చాక ఇంకొంచెం చెప్పాలనిపిస్తుంది సార్. ఫస్ట్ లో కొంచెం భయం వేసింది. ఒకరు మాట్లాడండి. లెట్ ఎవరో ఒకరు ఫస్ట్ మాట్లాడండి, తర్వాత 1 by 1 మాట్లాడండి. గాయత్రి గారు, హౌ డు యూ సార్ ఫీల్? ఫస్ట్ లో భయం వేసింది సార్. లాస్ట్ లో కొంచెం ఇంకొంచెం చెప్పొచ్చు అనిపించింది సార్. ఇంకా చెప్పండి. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి బట్ ఇంకొంచెం ప్రాక్టీస్ కావాలి. కాన్ఫిడెంట్ వచ్చిందా మీకు కొంచెం? ఐ కెన్ టీచ్ అనేది. ఎస్ సార్. ఓకే అది ఓకే. వాళ్ళు చెప్పాలి సార్. విన్న వాళ్ళు కరెక్ట్ చెప్పాను లేదా అనేది వాళ్ళు చెప్పాలి సార్. వాళ్ళకు యాజ్ ఉంటుంది, ఫార్ బట్ యాజ్ ఐ మనకు కెన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ సార్. గ్రేట్ గ్రేట్. సో ఎవరైతే మీ మోర్ క్లాస్ పవర్ టు యూ ఉన్నారో, సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. వెల్కమ్ అమ్మా. అయితే ఎవరైతే మీ క్లాస్ విన్నారో, ఎవరైతే మీ క్లాస్ చేశారో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ అడిగారు మీరు? అన్మ్యూట్ వెళ్ళిపోయింది. టైం అడిగే సరిపోలేదు. లోపల క్లోజ్ అయిపోయింది సార్. అది అడగలేదు, మర్చిపోయి. సరే ఓకే. నెక్స్ట్ టైం ఎవరు క్లాస్ తీసుకున్నా ఫీడ్బ్యాక్ మీరే అడగాలి. సో ఎనీ ఫీడ్బ్యాక్ ప్లీజ్, సజెషన్స్ అని చెప్పేసి చెప్పాలి, అడగాలి. ఓకే దట్ ఈస్ ద వే ఆఫ్ నో గెటింగ్ న్యూ ఐడియాస్. అంటే మనకి అనుకుంటాం. అడిగాను సార్. అది ఈలోగా రూమ్స్ క్లోజ్ అది వచ్చింది సార్. ఓకే అమ్మా, మోర్ పవర్ టు. నెక్స్ట్ రూపా గారు. నమస్తే సార్. కొంచెం ఫియర్ అనేది తగ్గింది. ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. ఓకే అమ్మా, గ్రేట్. మోర్ పవర్ టు. మీరే ఓవరాల్ మీకు ఎలా అనిపించింది? హౌ డు యూ ఫీల్? కాన్ఫిడెన్స్ వచ్చింది. కాన్ఫిడెంట్ వచ్చింది. ఎస్ సార్. కొంచెం టీచింగ్ మెథడాలజీలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. చెప్పేటప్పుడు నేను అదే డౌట్లో చేయగలిగా. కొంచెం అది చేంజ్ చేసుకోవాలి సార్. కొన్ని మిస్టేక్స్ చెప్పారు. అదే ఇక్కడ బ్రీత్ హోల్డ్ చేస్తామా, మనం బ్రీత్ తీసుకోవడమే కౌంట్ చేస్తామా సార్? నాసికాగ్ర ముద్ర పెట్టి ఇప్పుడు బ్రీతింగ్ చేస్తాం కదండి సార్. బ్రీతింగ్ చేసినప్పుడు కౌంట్ చేస్తూ చేస్తామా, లేదంటే అక్కడ హోల్డ్ చేయడానికి కౌంట్ చేస్తామా? అది నాకు కూడా డౌట్ ఉంది సార్. సునీత మధ్య గారు చెప్పినట్టు మన హోల్డింగ్ కౌంటింగ్ లేదు. ఓకే సార్. ఇన్హేల్ చేయటము కౌంటింగ్ 4, ఎక్సెల్ చేయటము కౌంటింగ్ 5. ఓకే సార్. ఓకే, మోర్ పవర్ టు అమ్మా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మోర్ పవర్ టు. నరేందర్ రెడ్డి గారు, నమస్తే సార్. మార్నింగ్ సార్. నమస్తే సార్. హ్యాపీ మార్నింగ్. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ సార్. ఎందుకంటే ఎలా అనిపించింది సార్? హౌ డు యూ ఫీల్? మీరు ఆల్రెడీ పీటీ డైరెక్టర్, బట్ అట్ ద సేమ్ టైం ఈ క్లాస్ వచ్చిన తర్వాత హౌ డు యూ ఫీల్? ఎక్సలెంట్ సార్. చిన్న సపరేట్ పెద్దలకు చెప్పినట్టే కొద్దిగా కాన్ఫిడెంట్. మీరు చెప్పినట్టు వాళ్ళ ఫీడ్బ్యాక్ కావాలి. వెల్ మంచిగా ప్లాన్ చేసినా కానీ పవర్ కట్ లిటిల్ బిట్ డిస్టర్బ్ అయింది. పవర్ కట్. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ ఫుల్ సెషన్. క్లోజింగ్ ఏదో మిస్ అయింది. సో రిమైనింగ్ ఐ పుట్ మై మాక్సిమం ఎఫర్ట్స్. గ్రేట్ సార్, గ్రేట్. మోర్ పవర్ టు సార్. సార్ మీరు టీచ్ చేస్తున్నప్పుడు, మీరు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నప్పుడు ఎవరైతే మీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని అప్పుడప్పుడు చూసి కరెక్షన్ చేయగలుగుతున్నారా?
అది జరగలేదు సార్ నా క్లాస్ లో, ఎందుకంటే ఆ, నేను అంటే మీరు concentration ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి ఒక లెవెల్ ఒక 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 స్టెప్ హెడ్ ఉండాలి. కరెక్ట్. సో ఫిజికల్ అంటే నెక్స్ట్ ఫిజికల్ ఓకే సార్, మీకు మోర్ పవర్. చూసాను నేను మీ బ్రేక్అవుట్ రూమ్ వచ్చి చూసాను, బాగుంది ద వే ఆఫ్. అయితే మీ హెడ్ కొంచెం మీరు నిలబడినప్పుడు కొంచెం కట్ అవుతుంది. అడ్జస్ట్ అకార్డింగ్ టు మేడం సజెషన్. అవును. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది ఒక హారిజంటల్ గా వర్టికల్ గా పెట్టుకోవచ్చు, లేదా ఒకవేళ వర్టికల్ కాకపోతే హారిజంటల్ గానే పెట్టుకోవచ్చు. చూడండి నెక్స్ట్ టైం చూడండి. మోర్ పవర్ టు సార్. కామన్ గా ఏంటంటే నౌ వీఆర్ ఓకే విత్ అవర్ ఇన్స్ట్రక్షన్స్, ద వే ఆఫ్ డెలివరీ, డైలాగ్ ఆర్ ఇన్స్ట్రక్షన్, బై లెస్ ఆర్ మోర్ వీఆర్ ఆల్ ఓకే. నా నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలంటే మనం చేయాలి. మన యొక్క ఆన్లైన్ లో చూస్తున్నప్పుడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అబ్జర్వ్ చేయగలగాలి అప్పుడప్పుడు. ఓకే, ఇప్పుడు వరకు మనం చేస్తున్న దాని మీద దృష్టి పెట్టాం. ఇప్పుడు ఒక స్టెప్ హెడ్ ఏంటి, మనం చేయాలి, పర్ఫెక్షన్ చూపించాలి, అప్పుడప్పుడు మన వాళ్ళని కరెక్షన్ చేయగలగాలి. రేపు టీచ్ చేసే వాళ్ళు ఇది ఒకటి యాడ్ చేయాలి. ఓకే ఓకే. సో ఈరోజు మీ అసైన్మెంట్ ఏంటంటే ఏదైతే 4 ఆసనాలు చెప్పుకున్నాం, 4 ఆసనాలు సో మీరు ఇన్స్ట్రక్షన్తో సహా వీడియో ఇవ్వాలి. బీజేపీ కేపీహెచ్పి ఓకే. ఎవరైతే రేపు చెప్తున్నారో వాళ్ళు కొంచెం ఇంకొంచెం లిటిల్ ప్రోగ్రెసివ్, అంటే ఆల్రెడీ ఒక 3 మెంబర్స్ ఆల్రెడీ 3 టైమ్స్ ఉన్నాయి, నేను 4 టైమ్స్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకొంచెం ప్రోగ్రెసివ్ కనపడాలి. ఓకే, అది ఒకటి. తర్వాత మనకి రేపు అసైన్మెంట్, ఈరోజు మీరు అసైన్మెంట్ ఇవ్వాల్సింది ఆసనాస్. ఓకే, ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఎనీథింగ్ యూ వాంట్ టు టాక్ ఆర్ ఎనీవన్ ఆస్క్? శిరీష గారు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ మా. త్రికోణాసన చేసేటప్పుడు మనం రైట్ సైడ్ కి ఎందుకు వెళ్ళాలి? మిడిల్ లోనే ఉండి ఒకసారి రైట్ ఒకసారి లెఫ్ట్ చేయొచ్చు కదా నా డౌట్. అది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. మీరు టీమ్ లీడర్ ఎవరు? అంటే చెప్పారు తను, అంటే ఏ లెగ్ స్ట్రెచ్ అవుతుందో అదే స్ట్రెచ్ అవుతుంది అని చెప్పారు. కాకపోతే నా డౌట్ ఏంటంటే మిడిల్ లో ఉండి చేయొచ్చు కదా అని నా డౌట్ అని. అది చెప్పాను ఆల్రెడీ. మిడిల్ లో ఉండి మీరు ఒకసారి నుంచోండి, అక్కడ మీరు మిడిల్ లో ఉండి చేయండి. ఓకే, మిడిల్ లో మీ మ్యాట్ కనపడించేలా చూడండి. మీకు మీ మ్యాట్ మాకు కనపడేలా పెట్టండి. మ్యాట్ లేదు. ఓకే, మ్యాట్ లేదా? మీరు మ్యాట్ లేకపోతే యూఆర్ నాట్ అలౌడ్ టు డూ యోగా. నో, లేదు, ఇంక మీకు ఇన్స్ట్రక్షన్ లేవు. ఇంకా అందరూ మ్యాట్ తీసుకోవాలి. మ్యాట్ లేకపోతే కనీసం ఇంట్లో ఉన్న దుప్పట ఏదైనా తీసుకోవాలి. అదే ఇన్స్ట్రక్టర్ గా ఉండాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిటీ అది. ఓకే, అక్కడ పక్కనే ఉంటుంది ఏదమ్మా అది మీ పక్కన ఉంది చూడండి, ఎల్లో కలర్ లో ఏంటిది? మీకు లెఫ్ట్ లో బుక్ అది. ఓకే ఓకే. సో ఓకే, మీ మ్యాట్ ఎన్ని ఫీట్లు ఉంటుంది అమ్మా? మీ మ్యాట్ ఎన్ని ఫీట్లు ఉంటుంది మామూలుగా? యావరేజ్ 6 feet ఉంటుంది. ఇప్పుడు మీరు మధ్యలో ఉన్నారు, 3 feet దగ్గర ఉన్నారు. ఓకే, 4 feet ఏదైనా ఒక లెగ్ ని 4 feet స్ప్రెడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? మ్యాట్ దాటలేదు బయటికి. మరి అప్పుడు మీరు త్రికోణాసనం ఫైనల్ పొజిషన్ లో అది స్లిప్ అయిపోతుంది కదా. సో అందుకే మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక కార్నర్ నుంచి వచ్చి స్ప్రెడ్ చేసామనుకోండి, అది స్ప్రెడ్ అవుతుంది, మనం మధ్యలో ఉంటాం. లేదా మీరు చెప్తున్నట్టు ఇంకో ఆప్షన్ చేయొచ్చు, మీరు మధ్యలో ఉండి జంప్ చేయొచ్చు.
అటు 2 అడుగులు ఇటు 2 అడుగులు జంప్ చేయొచ్చు. దెన్ యూ విల్ బి ఆన్ ద మ్యాట్. కానీ జంపింగ్ అనేది మనం నేర్చుకోలేదు ఇప్పుడు. యాజ్ ఆఫ్ నౌ నో జంపింగ్. ఎవరైనా జంపింగ్ చేస్తే రిజెక్టెడ్. ఓకే, లెట్ us గో స్లోలీ. ఓకే అమ్మా. శిరీష, మీకు వచ్చిందా? డౌట్ వచ్చిందా? డౌట్ క్లారిఫై అయిందా? ఓకే, మోర్ పవర్ టు యు. మీరు మ్యాట్ తీసుకోండి. ఎక్కడ ఉంటారు మీరు శిరీష గారు? అమ్మా వాయిస్ వినపట్లే అమ్మా. భాగ్యనగరం. భాగ్యనగర్ ఎక్కడ ఉంటారు? మిర్యాలగూడ. బీరాంగూడ. బైరాగిగూడ, బీరాంగూడ సెపరేట్ అమ్మాయి. పటాన్ చెరు చందానగర్ పక్కన. చందానగర్ దాటుతారు. ఓకే, సరే. ఓకే అమ్మా, మోర్ పవర్ టు యు. పద్మ గారు చెప్పండి అమ్మా. పద్మ గారు చెప్పండి. ఈ రోజు అసైన్మెంట్ లో ఆసన చేస్తూ ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలా సార్? ఓకే. అది తీసుకో. హలో, చెప్పండి. హలో సార్ వినిపిస్తుంది సార్. పద్మ గారు చెప్పండి అమ్మా. ఓకే సార్, డౌట్ అంతే సార్. అన్ని అంటే బెనిఫిట్స్, కాంట్రా ఇండికేషన్స్, ఆసనాల్లో ఇన్స్ట్రక్షన్స్ అన్ని వరుసగా చేస్తా పోవాలనేది డౌట్ సార్. అర్థమైంది. అన్ని చెప్పాలి. సేమ్ ఇప్పుడు ఎలాగైతే శ్లోక చెప్పారో అట్లాగా అన్ని చెప్పాలి. ఓకే. ఈచ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో తీయాలి. అవునా సార్? ఓకే. సరే అమ్మా, క్లోజ్ చేద్దాం. అయితే ఎవరు తీసుకుంటారు క్లోజింగ్? రూపా గారు తీసుకుంటారమ్మా క్లోజింగ్. Sit straight. Namaskara mudra. Take deep breath. Breathe out. Om Sarve Bhavantu Sukhinah. Sarve Santu Niramaya. Sarve Bhadrani Pashyantu. Ma Kachit Dukkha Bhag Bhavet. Om Shanti Shanti Shanti. Hands back. మీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ తో పట్టుకోవాలి. డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ హెడ్ అప్, చెస్ట్ ఓపెన్ యువర్ చెస్ట్. బ్రీత్ అవుట్, స్లోగా బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్ అవ్వాలి. టేక్ బ్లెస్సింగ్స్ మదర్ ల్యాండ్. సరెండర్ యూనివర్స్ yourself. Breathe in. స్లోగా బ్రీత్ ఇన్ తీస్తూ నార్మల్ పొజిషన్కి వచ్చేయాలి. రబ్ యువర్ ఫార్మ్స్. మీ ఫార్మ్స్ని రబ్ చేయాలి. మేక్ ఇట్ వార్మ్.
touch, feel the blessings. Again, rub your palms, touch your neck, shoulder, hands, chest, hip, legs, knees, and feet. Smile on your face. Beautiful smile on your face. స్లోగా ఐస్ ఓపెన్ చేస్తూ మీ హ్యాండ్స్ ని చూసుకోవాలి. నమస్తే. Sir, okay? Sir, mute లో ఉన్నారు ఓకే, మీరు. థ్యాంక్ యూ. మోర్ పవర్ టు ఆల్. సో అందరూ అన్మ్యూట్ చేసుకోండి. అభిరామ్, అన్మ్యూట్ ఆప్షన్. ఎవరైతే ఏ రోజు చెప్పారో వాళ్ళందరికీ మోర్ పవర్ టు యూ. సో డ్యూ టు ట్రావెలింగ్ వల్ల నేను ఉండలేకపోయాను, బట్ మధ్యలో జాయిన్ అయ్యాం. థ్యాంక్ యూ సార్. ఓకే, మోర్ పవర్ టు యూ. నరేందర్ రెడ్డి గారు, గాయత్రి గారు, రూపా గారు. థ్యాంక్ యూ సో మచ్. అభిరామ్, అన్మ్యూట్ ఇవ్వి అందరికి. Got it, sir. Got it. గురూజీ సార్ power to you అండి ఈరోజు. సార్ థ్యాంక్ యూ నరేంద్ర గారు, రూపా గారికి, గాయత్రి గారికి మోర్ పవర్ టు యూ. జై భారత్. మోర్ పవర్ టు యూ సార్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతా మాతాకి